స్టాలిన్ ఆధ్వర్యంలో డిఎంకే కానీ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయరు. ఆయన చేయాల్సిన మొట్టమొదటి ఎత్తుగడ ఏంటంటే ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనాలంటే ఆయన ఉన్న వ్యక్తులతోనే 108తో మైనార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయమనండి. అప్పుడు ఏఐడిఎంకే వచ్చేసి బహిరంగంగా మద్దతు తెలుపుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఏడీఎంకే బహిరంగంగా మద్దతు తెలుపుతుందో ప్రజలు కూడా చూస్తున్నారు, వీళ్ళు వచ్చేసి చౌకబారు రాజకీయాలు చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర కూడా లేదు ఏడీఎంకేకి. లేదు, మీరు చెప్పినట్టుగా రాజనీతి ప్రకారం, చాణక్య నీతి ప్రకారం ఏంటంటే కర్కశంగా అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా ఏడీఎంకే వ్యతిరేకించాలి. కాబట్టి ఇవి తీసుకునే నిర్ణయాలు బట్టే, ప్రజల నిర్ణయాలు బట్టే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రవర్తిస్తున్నాయంటే లేదు. ప్రజలు ఏ విధంగా అయితే డిఎంకేని, బీసీకేని, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని, తర్వాత ప్రేమలత గారి ఆధ్వర్యంలో విజయగాంధీ గారి పార్టీని అపోజ్ చేశారో, క్షణాల్లో వాళ్ళు తీసుకొచ్చినట్టయితే భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ స్టిక్కర్ కొడతాడు, ఇదిగో మా ప్రభుత్వం ఇక్కడ ఉంది, మా ప్రభుత్వం చెప్పు జీవితంలోనే ఉన్నట్టు. అప్పుడు అది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఇప్పుడు గొప్పగా చెప్తున్నటువంటి బాస్కెట్ బాల్ ప్లేయర్ ఆదవ్ అర్జున గారు కానీ, లేకపోతే ఇవాళ మైలాపూర్ నుంచి ఎన్నికైనటువంటి వెంకటరామన్ గారి, లేకపోతే బుస్లీ ఆనంద్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి ఇమేజ్ మా నాయకుడికి ఉంటే బాగుంటుందా, మొట్టమొదటిగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. కాబట్టి ఎంత బలమైతే ఇచ్చారో ఆ బలంతో మైనారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వినోద్ గారు, ఇప్పుడు విజయ్ ఉన్న వాళ్ళందరిలోకి అంటే ఎటువంటి సిద్ధాంతాలు లేకపోతే ఎటువంటి మరకలు లేకుండా ఫెయిర్గా ఆడొచ్చి ఉంచున్నాడు. ఆయనకు 107 సీట్లు వచ్చినాయి, ఇంకో 11, ఎందుకంటే మెజారిటీకి పైన ఇంకోటి కావాలి కాబట్టి 11. ఏదో కింద మీద పడి ఆ ముస్లిం లీగ్ని, కమ్యూనిస్టుల్ని తెచ్చుకుంటాడు. వీళ్ళైతే రారు, ఎందుకంటే విడుతలై చిరుతగలై కచ్చి అనే వాళ్ళు అయితే రారు. వాళ్ళు ఏంటంటే పక్క డిఎంకే ఏడిఎం కన్నా ఎక్కువ ద్రవిడియన్ పార్టీ వాళ్ళు. అండ్ వాళ్ళకి ఇంకో మసాలా కూడా ఉంది, దళిత్ మసాలా కూడా ఉంది, వాళ్ళు కలిపారు. సో వాళ్ళు రారు. చాలా బలమైన లీడర్. ఇప్పుడు మనం చూస్తున్న తిరుమావలన్ అనే అతను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇన్ తమిళనాడు దళితుల్లో. అతను రాడు. అతను ఒక పక్క ఈ రెండు పార్టీలను అనుసంధానం చేసి మూల ద్రవిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనం దుంపనాశనం అయిపోతాం, సో మనం దీనికి కన్ఫైన్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని పట్టుదలగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. సో అతనికి ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు అతనికి పొద్దున ఉదయనిధి స్టాలిన్ తోడవుతాడు. ఈసారి వస్తే మన సనాతన ధర్మం వైరస్తున్నాడు, ఈసారి గుళ్ళు గోపురాలు కూలగొట్టడానికి కూడా అతను ఓపెన్గానే చెప్తాడు. వెరస్ విజయ్ అలా లేడు, అందరినీ కలుపుకుని పోతున్నాడు విజయ్. మీరు నమ్మరు, తమిళనాడు పార్టీల్లో అసలు అక్కడున్న ఇతర కులాలకి సీట్లు ఇవ్వటం అనేది విజయ్ చేసిన ప్రయోగం. విజయ్ చేసి నిరూపించాడు, గెలిపించాడు వాళ్ళని. ఆ ప్రయత్నాలకి గండి కొట్టడానికి యాంటీ ద్రవిడియన్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయితే రేపు పొద్దున బీజేపీ కబ్జా పెట్టేస్తుందనే ఒక భయాన్ని బలంగా ఇంజెక్ట్ చేస్తున్నాడు ఈ తిరుమావలన్ డిఎంకేకి, ఏడీఎంకి. సరే, స్టాలిన్ పరిణితి చెందిన నాయకుడు, ఆయన ఆచితూచి వ్యవహరిస్తాడు. పళనిస్వామి అంత ఆతృత ఆయనకి లేవు. మీరేమంటారు? వసగాను మీరు ఇప్పుడు ఒక తిరుమావలన్ గురించి మనం మాట్లాడుకోవడం కంటే అఫ్కోర్స్ బేసిక్గా మీరు అన్నారు విజయ్ మంచి ఉద్దేశాలతోటి ఏదైతే ఐడియాలజీ తోటి వచ్చి ఏది ఏమంటారంటే ఎథిస్ట్గా కాకుండా ఫండమెంటలిస్ట్ రిలీజియస్ కాకుండా కూడా అన్ని ఒక పద్ధతిలో వచ్చి, అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఆయన ఫ్యాన్స్ క్లబ్ ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో 2009-10 నుంచే మొదలైంది. అప్పటి నుంచి కూడా ఆయన సోషల్ యాక్టివిటీస్ ఒక ఎన్జిఓ లెక్క ఎడ్యుకేషన్, హెల్త్, అంటే ప్రజల క్షేమాన్ని గురించి మాట్లాడుతూ వచ్చి, అఫ్ కోర్స్ ఇంటర్నల్గా ఉండొచ్చు ఇంట్రెస్ట్, ఏంటంటే లేటర్ ఆన్ పాలిటిక్స్లో దిగినప్పుడు ఏదైనా ఉపయోగపడుతుంది అన్నట్టు ఆ చరిత్ర అంతా చూసినట్టయితే ఆయన అందరినీ కలుపుకొని పోవటం కొంతవరకు మేలు చేయటం అనేది ఇప్పుడు చూసినట్టయితే ఎలక్షనీరింగ్లో కూడా యూత్, ఉమెన్ బేసిక్గా అవన్నీ పెట్టుకొని వచ్చినప్పుడు ఈ ఓటర్స్ అంతా ఎస్ వీ వాంట్ ఎ చేంజ్, ఒబామా అన్నట్టు ఏదైతే వీ కెన్ చేంజ్ అనే పద్ధతులు వచ్చినట్టు ఇక్కడ కూడా యూత్ను, ఉమెన్ తీసుకొని వచ్చి ప్లస్ ఇక అదర్ కొంత వచ్చినప్పుడు ఈ రెండు ద్రవిడియన్ పార్టీలు తీసేసారు. కాబట్టి ఇప్పుడు మన విజయ్ గారు ఏమంటున్నారంటే మైనారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసి కనుకుంటే ఎక్సలెంట్గా ఉండేది. అది నిజమే, కానీ అక్కడ గవర్నర్ కూర్చున్నాడు కదా, నేను 2 వారాలలో మెజార్టీ చూపిస్తానంటేనే ఒప్పుకుంటలేదు. మైనారిటీ గవర్నమెంట్ బాబు నువ్వు ఫామ్ చేయమని అలా అంత ఉదారంగా అంత ఏది కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో పోయేటట్టు లేదు కదా. ఇవాళ పాలిటిక్స్ రియాలిటీకి వచ్చినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు ది వాట్ ఎవర్ గేమ్ రూల్స్. ఇప్పుడున్న గేమ్ రూల్స్ ఏంటి, ఎవరి ఇంట్రెస్ట్ ఎంత. ఇప్పుడు మీరు అన్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు మన గిరిధర్ గారు మీరు అంటే అన్నారు కదా, ఏడిఎంకేలో
ఒక ఎలక్షన్ లో యాక్చువల్ గా మన విజయ్ అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ మొన్న 2024 లో పెట్టాడు, కానీ అంతకన్నా ముందు ఏఐడిఎంకేలో కొంతమంది సపోర్ట్ చేసి గెలిపించారు వాళ్ళు. సో అటువంటి అప్పుడు అందుకనే ఇప్పుడు ఒక చీలిక వచ్చినప్పుడు వర్స్ట్ వాళ్ళు తప్పకుండా వచ్చేసి విజయ్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాకపోతే ఏంటనంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన మీరు అన్నట్టు మైనారిటీ గవర్నమెంట్తో కనుక ఫామ్ చేసి ఈ పార్టీలను కలుపుకోకుంటే చాలా వరకు గవర్నెన్స్ బాగానే ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ అలా చేయలేని ప్రజలు కూడా కొంతవరకు మరి ఏం చేస్తాం, షార్ట్ ఆఫ్ అంటే లిటిల్ షార్ట్ ఆఫ్ మెజారిటీ ఇచ్చేసారు. అంటే ఇది కూడా కొంతవరకు మేలే. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్సల్యూట్ మెజారిటీ తోటి వచ్చిన వరకు ఏంటంటే ఏది మెగలోమెనిక్ అయిపోయి హెడ్ స్ట్రాంగ్ అయిపోయి రూలింగ్ దెబ్బతింటుంది. మనం చూస్తూనే ఉంది బోల్డ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎగ్జాంపుల్స్, కానీ అలా జరగకుండా ప్రజలు కూడా బాబు ఇగో మీకు ఇంత ఇస్తున్నావు, నువ్వు పద్ధతి కనుక ఉంటేనే మళ్ళీ ఒకసారి వస్తావు, లేకపోతే జీరో అయిపోతావు అనే పద్ధతులు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ లిటిల్ నంబర్స్ గురించి ఏదో ఒక విధంగా అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఆల్రెడీ సపోర్ట్ చేసింది, తర్వాత సిపిఎం సిపిఐ తర్వాత మిగతా వాళ్ళు చేసేస్తారు. చేసేసినప్పుడు కూడా ఎస్ గవర్నెన్స్లో కొంతవరకు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది, వాళ్ళు క్యాబినెట్లో ఉండాల్సి వస్తుంది. కానీ తప్పే ఉంది సార్. ఇప్పుడు అనేది ఉభయ కమ్యూనిస్టులు చెరొక మినిస్టరు, ముస్లిం లీగ్ ఒక మినిస్టరు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మేము 5 ఉన్నాం, మేము 2 ఇచ్చేస్తే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ప్రశాంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు కదా. యూఆర్ రైట్. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకొక మినిస్ట్రీ వీళ్ళకొక మినిస్ట్రీ అంత మాత్రాన ఫండమెంటల్గా గవర్నెన్స్లో చేంజ్ అంటే తీసుకురాలేరు వాళ్ళు. ఎందుకంటే విజయ్ ఉన్న మెంటాలిటీ చూసినప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు క్రిటిసిజం ఏమంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే పోయి గుళ్ళ తిరుగుతున్నాడు, చర్చలు తిరుగుతాం, మసీదు, అరే అలా అని కాదు. ఇప్పుడు హీ వాంట్స్ టు టేక్ ఎవ్రీబడి అలాంగ్ విత్. బేసిక్గా ఆయన ఇది కాదు అది కాదు, మనకు సెక్యులర్గా వాట్ ఎవర్ ఆల్ ఆర్, ఇప్పుడు వీ కెనాట్ ఎరేజ్ ఎవ్రీథింగ్. అంటే సెక్యులరిజం ఒకటి, నిజమైన సెక్యులరిజం ఒకటి. అంటే ఆయన ఏ సెక్యులరిజం ఫాలో అవుదాం అనుకుంటున్నాడు? సెక్యులరిజం అనేది నిజమైందా సూడో సెక్యులరిజం అది మొదలు పెట్టేస్తే ఇవాళ రేపు పాలిటిక్స్ కు ఏ సెక్యులరిజం అవసరం ఆ సెక్యులరిజాన్ని తను పాటించేటట్టు కనిపిస్తున్నది. ఆయన వరకైతే నిబద్ధత ఉన్నాడండి, ఆయన్ని శంకించక్కర్లేదు ఆయన ఇంటిగ్రిటీని. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళటం ద్వారానే ఆయన నిరూపించుకున్నాడు తానేంటని. అంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మన వీఆర్ ఇన్ ఏ సొసైటీ, if he becomes the chief minister, he has to look after every section, every religion, every sect. అలా ఉండేటప్పుడు నాకు ఏ డిఫరెన్స్ లేదు అని చూపించడానికి ఈ మే బి ట్రై. బట్ యాజ్ యూ సెడ్ ఆయన ఐడియాలజీ ప్రకారమే గవర్నెన్స్ జరుగుతుంది. ఓవరాల్ ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మై పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సెట్ బ్యాక్ ఏదైతే జరిగిందో సెవెన్ గవర్నర్ అబ్జెక్ట్ చేయడం ప్రూవ్ చేసుకోవడం అనేది ఇది ప్లస్ పాయింట్ అవుతుంది విజయ్, కానీ మైనస్ అయితే కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. వెరీ ట్రూ. కొడసా గారు మీరేమంటారు సార్, ఏ పాసిబిలిటీ ఉంది? ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్ తనకు మద్దతు ఉందని చెప్పేసి గవర్నర్ కి లేఖల్ని సమర్పించాడు. ఎస్ మీకు మద్దతు ఉంది, నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పేసి గవర్నర్ అనుమోదించాడు. మొత్తం 80 గంటల్లోనే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయినటువంటి విషయం మనకి తెలుసు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ డైరెక్షనా లేకపోతే దానికి అనుసరణలో పనిచేసేటువంటి గవర్నర్లకి వాళ్ళకి నమ్మకం ఉందంటే నమ్మకం ఉంటుంది, నమ్మకం లేదంటే నమ్మకం ఉండదు. అందుకని అది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు ఎంతకాలం ఆడతారు, ఎన్ని రోజులు ఆడతారు అనేటువంటిది ఒకటైతే, అల్టిమేట్ గా నేను అనుకోవటం మైనారిటీ అయినప్పటికీ అనివార్యంగా ఒక ఛాన్స్ ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగ విధి గవర్నర్ మీద ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులకి ఒక మంత్రి పదవి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమని నాకు తెలిసినంత వరకు సిపిఐ ఆ విధంగా గతంలో మంత్రి పదవులు కోalition గవర్నమెంట్స్ లో తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నది. సిపిఎం వరకు వస్తే సోమనాథ్ చటర్జీని స్పీకర్ గా అనుమతించింది తప్ప మంత్రులుగా అనుమతించేటువంటి తీర్మానం కానీ లేకపోతే ఆ విధమైనటువంటి విధానం కానీ సిపిఎం లో లేదు. సిపిఎంకి బలం లేకుండా ఒక మంత్రి పదవో లేకపోతే 2 మంత్రి పదవులు తీసుకోవడానికి దానికి చాలా తీర్మానాలు లేదా ప్రాసెస్ అంతా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ మద్దతు ఇస్తారా లేదా అనేటువంటిది ఇంకా స్పష్టత కాలేదు. అడిగారు వీళ్ళు, టీవీకే పార్టీ వాళ్ళు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలను అడిగారు, కానీ
మేము మా అంతర్గతంగా మేము మా సమీక్షా సమావేశం చేసుకొని మా విధానాన్ని మేము నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత ఎస్ ఆర్ నో మేము తర్వాతే చెప్తామని చెప్పేసి చెప్పారు తప్ప ఏది ఖరారుగా చెప్పలేదు. ఒకవేళ మద్దతు ఇచ్చినా గానీ సిపిఎం వరకైతే మంత్రి పదవి తీసుకునేంత కక్కుర్తి దానికి లేదు. ఎందుకంటే ఒక స్పీకర్ పదవి ఇవ్వచ్చేమో, స్పీకర్ పదవి ఇవ్వచ్చు, అది గౌరవప్రదమైన పదవి కదా అది వేరే అంశం. నేను దాని గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దాని గురించి చెప్తున్నా, లేదా ఆ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని అధ్యయనం చేసినటువంటి జర్నలిస్ట్ గా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక మంత్రి పదవి 2 మంత్రి పదవులు తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. మిగిలినటువంటి అది వ్యూహగానాలకు సంబంధించినటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో ఒక గణనీయమైనటువంటి, అంటే అదేదో మొత్తానికి కాకపోయినా గానీ సోమనాథ్ చటర్జీని, ఎందుకంటే వామపక్షాల మీద ఆధారపడి ఉన్నారు కనుక. కానీ ఇక్కడ తమిళనాడులో 2 సీట్లు ఉన్నటువంటి సిపిఎం మీద ఆధారపడి స్పీకర్ పదవి ఇస్తారని నేనైతే అనుకోను. అంటే అటువంటి అవకాశాలు కూడా 100కి అవసరం కదా, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరం కదా, అది నేను అనేది. అవసరమైనా కానీ అటువంటి అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సరే, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనుకుంటే అది వేరే అంశం. అందుకని ఇక్కడ గవర్నర్ దీంతో ఒక విధంగా చెప్పాలంటే విజయ్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అది బ్లాక్ మెయిల్ చేస్తా ఉందా అనేటువంటి కోణాన్ని మనం విస్మరించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సమర్థుడు. అందుకని ఏదైనా కానీ రూల్ అవుట్ చేయలేము అనేటువంటిది ఇక్కడ చెప్పాలి. మరి ఆ డిఎంకే అన్నా డిఎంకేలు కూడా నిజంగానే వాళ్ళలో కనుక చీలిక వచ్చేట్లయితే అది ఏ పరిణామాలకు దారితీస్తుంది. ఒకవేళ అన్నా డిఎంకేలోనే చీలిక వచ్చి విజయ్ కనుక గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే ప్రతిరోజు వాళ్ళు మాకేంటి అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు ఈయనకి. ఎందుకంటే మా మెజారిటీ ఉన్నప్పటికీ వాళ్ళ మద్దతు మీద ఆధారపడితే వచ్చేటువంటి పరిస్థితి ఇది. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో లేదా అన్ని పార్టీలు మాకేంటి అనేటువంటి 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవి అడిగిందని, లేకపోతే 2 కేబినెట్ పోస్టులు అడిగిందని ఇటువంటి వస్తున్నప్పుడు నిజానికి 5 సీట్లు అంటే పెద్ద ఎక్కువేం కాదు ఆలోచన చూసుకున్నప్పుడు. ఆ విధంగా ఉన్నప్పుడు మరి అంతకంటే ఎక్కువ సీట్లు మెజారిటీతో వచ్చేటువంటి అన్నా డిఎంకే మరి కాంగ్రెస్ కి ఆ విధమైనటువంటి పొజిషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఆయనకి అవకాశం ఇచ్చిన తర్వాత డిఎంకే ఏ వైఖరి తీసుకుంటది, లేదా అన్నా డిఎంకే ఏ వైఖరి తీసుకుంటది, ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటాయి, ఉమ్మడిగా ఒక వైఖరి తీసుకుంటాయా, లేకపోతే విడివిడిగా ఎవరు వైఖరి తీసుకుంటారా అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేము.